నమస్తే అండి. మీ పేరు? నా పేరు చేబ్రోలు కృష్ణమోహన్ అండి. ఏం చేస్తారండి మీరు? నేను పురోహితం చేస్తాను, పురోహితుడిని. ఎలా ఉందండి ప్రస్తుతం? అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ఎలా ఉందండి ప్రస్తుతానికి? ఏమైనా డెవలప్మెంట్ గుళ్ళు కానీ లేకపోతే ఇతర ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉందంటారా? డెవలప్మెంట్ ఉందండి, బాగానే ఉంది. ప్లస్ ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతుంది. అది కాక మన మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి పనులు కనపడుతున్నాయి. ఎక్కడ చూసుకున్నా రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, బళ్ళు కానీ, అది మన పంచాయతీరాజ్ శాఖ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులు చాలా స్పీడ్గా ఉంటున్నాయి. ఆయన పంచాయతీ శాఖ కానీ, ఈ అటవీ శాఖ కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు మన నాదెండ్ల మనోహర్ గారు కానీ, మన బియ్యం విషయంలో కానీ, ఈ వైజాగ్ విషయంలో కానీ చాలా బాగా ఆయన స్పందించి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా చేస్తున్నారు. అదేవిధంగా మోడీ గారు కూడా మనకి పైన బాగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా, అలాగే లోకేష్ గారు కానీ. ఈ పంచాయతీలకు వచ్చేసరికి మరుగున పడిపోయినటువంటి చెరువులు కానీ, ఈ వీధుల్లో ఉన్నటువంటి పల్లి గ్రామాలు కానీ అన్నీ కూడా బాగా సుభిక్షంగా ఉండే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇదివరకు వాడు బాగు చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మనం చెప్పగానే కొంచెం ఎలర్ట్గా ఉంటున్నారు. ఈ పంచాయతీ చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా కొంచెం ఎలర్ట్గా చేసుకెళ్తున్నారు. ఇదివరకు అయితే వాళ్ళు పెడచెవిన పెట్టినట్టుగా చెప్తే వినకుండా పోయేటువంటి వారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం విషయంలో చాలా ఎదరికి పెడుతున్నారు వీళ్ళు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమేరకు ఆయన చేస్తున్నట్టుగానే ఉండేది, కానీ అంత లేదు. జగన్మోహన్ రెడ్డి గారును ఈ రోజా గారు వీళ్ళు ఎప్పుడు కూడా నోరు పారేసుకోవటానికి తప్పితే వాళ్ళ మంత్రులు కానీ, నాయకులు కానీ, ఇతర వాళ్ళ మీద అలా నోరు పారేసుకుని ఒకరి మీద ఎప్పుడు ఏదో ఈ కూటమి ప్రభుత్వం మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా జనాలకి నచ్చని పరిస్థితుల్లోనే కూటమికి అందరూ కూడా ఏకీభావం. నాయకులు మొత్తం వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్పుకుని ఆరోపణలు అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది అవాస్తవం అండి. మీరు ఎందుకు చేస్తారండి? చేయట్లేదు. అది అంటారండి. ఇప్పుడు కాయలున్న చెట్టునే ఎవడైనా రాళ్ళు వేసి కొడతాడు. కాయలు లేని చెట్టు దగ్గరికి ఎవడెళ్తాడు? ఎవడెళ్ళడుగా. అది ఇప్పుడు కూటమిగా గుమ్ముగుమ్ముగా ఉన్నారు. దాన్ని ఏంటంటే కాయలున్న చెట్టుని కొట్టడానికి కాయలు ఉన్నవాడిని చేసేవాడిని ఎవడైనా అంటే చేయనండి, ఎవడ పట్టించుకోడు కదా. అది చూస్తే గతంలో దేవాలయాలు కొన్ని చోట్ల కొన్ని ఇష్యూలు అయితే జరిగినాయి. దాని గురించి మీరు ఏమంటారు? గతానికి దేవాలయాలు అయితే మరీ దారుణం అండి. చెప్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఉండేవి. దేవాలయాల్లో మరసాపంలో రాముల వారి విగ్రహానికి తలకాయ తీసేయటం, అంతర్వేది రథం దగ్ధం చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా అరాచకాలు జరిగాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే జరిగాయని నేను అంటాను. ఈ గవర్నమెంట్లో పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. మా దేవాలయాలు కూడా జరుగుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన అర్చకులకు కూడా వేతన పెంచుతానని చెప్పి ఆయన స్టే ఇచ్చారు. అందులో చేస్తారని ఆశిస్తున్నాను. చూసుకుంటే పెన్షన్ విషయానికి వస్తే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వడం పక్కన పెడితే ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారని చెప్పుకున్న ఆరోపణలు వస్తుంది. దాని గురించి ఏమంటారు? అదైతే ఏం జరగట్లేదండి. ఇక్కడ పెన్షన్ అనేసరికి 1వ తారీఖు కల్లా ఖచ్చితంగా అందుతుంది. మొన్న మధ్యన 1వ తారీఖు ఇవ్వాల్సింది సెలవు వచ్చిందని చెప్పి 31వ తారీఖు ఇవ్వటం జరిగింది. చాలా అది జనం అందరూ హర్షించారు. ఎంతేళ్ళండి, ఎన్ని నెలలు అయిందండి చేయడానికి, దాడి చేసేయడానికి. ఏం చేసేస్తున్నారు? ఇంత పట్టమని ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా కాల చేస్తారు. ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు కదండి. ఇప్పుడు అమ్మఒడని అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఎంతవరకు చేసుకొచ్చారు? అంతవరకు చేశారు. విడతలుగా వేసుకొచ్చారు. ఇప్పుడు పెన్షన్ విడతలుగా పెంచుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఎలా కాదు కదా, అన్నదన్నట్టుగానే ఆయన ఇవ్వటం జరిగింది. విద్యా వ్యవస్థ వచ్చేటప్పుడు ఎలా ఉందండి? మామూలుగా మినిస్టర్ గారు ఎలా చేస్తున్నారు? మినిస్టర్ గారు బాగా చేస్తున్నారు. అది బాగుందండి. లోకేష్ గారు కానీ బ్రహ్మాండంగా చేసుకొస్తున్నారు. లోకేష్ గారికి మనం వేరట్టం సరిపోండి. ఇంతకుముందు కూడా ఆయన బాగా చేసుకొచ్చారు. అదేవిధంగా మా రామానాయుడు గారు కూడా చెప్పగానే స్పందిస్తారు. ఈ యొక్క పల్లె ప్రాంతాల్లో అయినా మాకు ఎటువంటి ఉన్నాయని రామానాయుడు గారికి వెళ్ళగానే పరిష్కారాలు బాగా జరుగుతున్నాయండి. అంటే ఇప్పుడు ఐటీ రంగానికి వచ్చేటప్పటికి ఎటువంటి కంపెనీలు ఎటువంటి పెట్టుబడులు తీసుకెళ్ళదని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. మరి లోకేష్ గారిని దాని గురించి అదే కదండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా అవ్వాలా, ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్న పెట్టుబడులే ఉన్నవి కూడా వచ్చినవి కూడా పారిపోయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆ ప్రపోజల్లో పెట్టినవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి వెనక కూడా పోయినటువంటి పరిస్థితులు. మనకు తెలియదు ఏముంది.
అందరూ చూసిన పరిస్థితులే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రభుత్వం కంపెనీలు ఏమైనా వచ్చాయా, జరిగిందా అసలు అంటున్నాను. ఇప్పుడు ఏమో వస్తాయండి, ఇప్పుడు 8 నెలలు అయింది, ఇంకా జరుగుతున్నాయి కదా, అది పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకుంటే కాకినాడలో రేషన్ ఒక సంబంధించిన ఒక షిప్ని అయితే సీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ అందులో కేవలం వైసీపీకి సంబంధించిన వాళ్ళని బయట పెట్టారు తప్ప దాంట్లో టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు చెప్తాను, చేస్తారు. చేసినప్పుడు నిజానిజాలు నగరమైతే వెళ్తాయి. ఉన్నారా లేదా అనే దానికి ఉంటే ఉన్నట్లయితే బయట పెడతారు, పెట్టకుండా ఉంటారు కదా. ఇప్పుడు దొంగ ఎక్కడ ఉన్నా ఎప్పటికైనా దొరకవలసిందే. ఇప్పుడు ఇందులో ఉన్నా ఇంకో పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా దొరుకుతాడు. వైసీపీలో ఏమంటున్నారంటే మమ్మల్ని బయటికి లాగారు తప్ప కూటమికి సంబంధించిన ఉన్నారు, వాళ్ళని లాగరు, వాళ్ళని కాపాడుతారు ఈ ప్రభుత్వం అని చెప్పి. ఎందుకు కాపాడతారండి? దొంగ అనేటువంటి వాడు ఏమన్నా బయట లాగుతారు, వస్తాడు, ఎవడైనా వస్తాడు. అంటే ఆ వ్యత్యాసం ఉండదంటారా మీరు? అదే ఉండదు ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు సహించరండి ఇలాంటి విషయాలు ఉంటే కనుక.